హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రమ్య. వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరి ఆడపడుచు. నేను బాగున్నానండి. మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా మన గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్తో స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, రోజ్ ఫ్లవర్స్ ఎంత చక్కగా వచ్చాయో కదా. ఇక నెక్స్ట్ డే కట్ చేసేస్తానండి, దేవుడికి పెట్టేస్తాను. ఇక చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చామంతి. ఈ చామంతి కలర్ మిస్ అయింది అనుకున్నానండి, కాకపోతే ఇది లేట్గా విడుస్తుంది అనమాట. మొన్న టబ్లో 4 కొమ్మలు నాటానని చెప్పాను చూడండి, అందులో ఒక కొమ్మ ఈ కలర్ కూడా ఉంది. దాన్ని జూలైలో కొమ్మలతో ప్రొపగేట్ చేశానండి. తర్వాత మదర్ ప్లాంట్ చనిపోయిందనమాట. అన్ని మొక్కల్లో ఆ కలర్ కనిపించకపోయేసరికి అయ్యో ఈ కలర్ మిస్ అయిపోయింది అనుకున్నాను, కాకపోతే అది కనిపించేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ ఫ్లవర్ విడిస్తే భలే ఉంటుందండి. లైట్ వైలెట్ కలర్లో ఉంటే ఫ్లవర్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడైతే రథ ముగ్గు వేస్తున్నానండి. మనం కనుమ పండుగ రోజు రథ ముగ్గు వేసుకుంటాం కదా, దానిని చుక్కలతో ఎలా వేసుకోవాలో ఇక్కడ వేసి చూపిస్తున్నాను. ముందైతే 9 చుక్కలు పెట్టానండి. 9 చుక్కలకి వరుస చుక్కలు ఒకటి వచ్చేంత వరకు పెట్టాను. అది పైకి పెట్టుకోవాలి. తర్వాత ఇటు 3వ చుక్క నుండి అటు 3వ చుక్క నుండి కిందకి 3 చుక్కలు వచ్చేటట్టు పెట్టి, తర్వాత 4వ చుక్క నుంచి మళ్ళీ 9 చుక్కలు వరుసగా 3 వరుసలు పెట్టుకుని ఇలాగా చుక్కలన్నిటినీ కలుపుకొని రథం ముగ్గు వేసుకోవాలి. కనుమ రోజు రథం ముగ్గు వేసుకున్నప్పుడు ఆ రథంపై ఉన్న జెండా మన ఇంటి లోపలికి వచ్చేటట్లుగా వేసుకుంటాము. ముక్కనుమ రోజు అయితే ఇలాగే వేస్తాం, కానీ రథం ముగ్గు రివర్స్లో వేస్తామండి. ఆ జెండా అనేది మనకి వీధి వైపు ఉండేటట్లు వేసుకుంటాము. ఇదే రథం ముగ్గుని నెలగంట ముగ్గుల్లాగా వేసుకోవచ్చు, అలాగే చుక్కలు ఏమీ లేకుండా డిజైన్స్లా కూడా వేసుకోవచ్చండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే మన వీడియోకి ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి ఒక్క కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక సిమెంట్ పాట్ ఖాళీగా ఉందని చెప్పేసి ఎడీనియం సీడ్స్ వేసానండి. మొక్కలు వచ్చాయి. వేసిన 2 సీడ్స్కి కూడా మొక్కలు వచ్చాయి. సీడ్స్తో పెంచే వాటికి కాడెక్స్ బాగుంటుందండి. ఇంకా మిగిలిన స్పేస్ ఖాళీగా ఉందని చెప్పేసి చామంతి కొమ్మలు వేసానమాట. వాటికి కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇక ఇక్కడ వచ్చేసి పైన బాల్కనీలో ఉన్న జెడ్ ప్లాంట్ అనమాట. డస్టింగ్ చేస్తున్నాను కదండి, చూడండి ఆకుల మీద ఎంత దుమ్ము వచ్చేసిందో. ఇవన్నీ కూడా ఒకరోజు నీట్గా క్లీన్ చేసుకోవాలి. దీనికి వచ్చే ప్రతి కొమ్మ కూడా చాలా అందంగా ఉంటుంది. థిక్గా ఉంటాయండి లీవ్స్, చాలా షైనీగా ఉంటాయి, చూడడానికి చాలా బాగుంటుంది. చూడండి, ఈ ఆకులు మొదల నుంచి ఇలా వస్తాయి అన్నమాట, వచ్చి పెద్దగా అవుతాయి. ఇది బయటకు ఉంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయండి. అదే మనం ఇంట్లో కొమ్మలతో ప్రొపగేట్ చేస్తే ఈజీగా బ్రతుకుతాయి, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది అంతే. ఇక మొన్న సంక్రాంతి క్లీనింగ్ చేస్తున్నానని చెప్పాను కదండి. బెడ్రూమ్స్ అయిపోయాయి, హాల్స్ అయిపోయాయి, పూజ అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వేళ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ మొత్తం క్లీన్ చేశానండి. బెడ్ కవర్స్ ఉంచేసి డస్ట్ అంతా క్లీన్ చేసేసానండి. ఇక తర్వాత ఆ బెడ్ కవర్స్ కూడా తీసేసి వాష్కి వేసేసాను. ఇంకా తర్వాత ఈ బెడ్స్ తీసుకెళ్ళి కాసేపు ఎండలో ఉంచానమాట. ఇక మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న మంచంపై కూడా బెడ్స్ పక్కకు తీసేసి క్లాత్తో నీట్గా ఇలాగా క్లీన్ చేసేస్తున్నాను. డీప్ క్లీన్ చేసినప్పుడు మాత్రం తప్పకుండా బెడ్పై ఉన్న కవర్స్ అన్నిటినీ తీసేసి వేడి నీళ్ళల్లో సర్ఫ్ వేసి ఆ బెడ్ కవర్స్ అన్నిటినీ నానబెట్టి అప్పుడు మిషన్లో వేస్తానండి. తర్వాత అవి పూర్తిగా ఎండలో డ్రై అయిన తర్వాత అప్పుడు తీసుకొచ్చి బెడ్స్కి కవర్స్ వేసేస్తాను. ఇక డ్రెస్సింగ్ టేబుల్ క్లీనింగ్ అండి. ఇంకా మా పిల్లలవి ఇలా టెడ్డీ బేర్స్ అవి ఉంటే డ్రెస్సింగ్ టేబుల్ పై పెట్టాను అనమాట. వాటిని తీసేసి మొత్తం ఇలా డస్ట్ అంతా క్లీన్ చేసేస్తున్నాను. క్లీన్ చేయడం ఎప్పుడు కూడా పైనుంచి కిందకి చేసుకోవాలి కాబట్టి ముందైతే సీలింగ్స్ అవి నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. బయట క్లీన్ చేయడానికి ఎవరినైనా మనిషిని పెట్టి క్లీన్ చేయించుకుంటాను, కానీ ఇంట్లో మాత్రం నేనే క్లీన్ చేసుకుంటానండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత కిచెన్ ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయిందండి, అది కూడా ఆ మరుసటి రోజు చేసేసాను. ఇలాంటి డీప్ క్లీన్ చేసినప్పుడు నాకు ఏవైతే అనవసరమైన వస్తువులు కనిపించాయో అవన్నీ తీసేసి పక్కన పెట్టేస్తానండి. దానివల్ల ఏమవుతుంది, స్పేస్ ఎక్కువ కనిపిస్తుంది. అప్పుడు మనం ఉన్న వాటిని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం వలన ఇల్లంతా నీట్గా ఉంటుంది. పాతకాలంలో ఏంటంటే పెద్ద పెద్ద చెక్క కుర్చీలు ఉండేవండి. అవన్నీ కూడా ఏవైతే పాత వస్తువులు ఉన్నాయో అవన్నీ బయటికి తీసేసి భోగి రోజు భోగి మంట వేస్తాను చూడండి, ఆ మంటలో వేసేసేవాళ్ళు అనమాట.
అనవసరమైన వస్తువులు, అనవసరమైన చెత్త ఇంట్లో ఉందనుకోండి, అది మనకి నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. మనకి అవసరమైన వస్తువులతోనే ఇంటిని నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి, అలా చేయడం వల్ల మనకు తెలియకుండానే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అప్పుడు మన మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇంట్లో ఆర్గనైజ్ చేసుకునేది ప్రతిదీ కూడా మన కంటికి చూడటానికి చాలా బాగుందనుకోండి, అప్పుడు హాయిగా ఫీల్ అవుతాం. లేదంటే ఎక్కడ వస్తువులు అక్కడ గజిబిజిగా పడేసి ఉన్నాయనుకోండి, అవన్నీ నీట్గా ఎక్కడెక్కడ సర్దే వరకు కూడా మన మైండ్ పనిచేయదండి. డ్రెస్సింగ్ టేబుల్ అంతా కూడా చక్కగా ఇలాగా ముందు ఒక క్లాత్తో తుడిచేసిన తర్వాత మళ్ళీ అదే క్లాత్ని నీట్గా ఒకసారి వాష్ చేసేసి నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఎక్కడ వస్తువులు అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాను. డస్ట్ అయితే ప్రతి ఐటెం మీద కూడా పడుతుందండి, అందుకని మొత్తం అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి ఎక్కడక్కడ అరేంజ్ చేస్తున్నాను. పైన సీలింగ్స్ అవి దులిపినప్పుడు డస్ట్ ఇలా పడుతుంది కాబట్టి ప్రతి కార్నర్లో కూడా ఇలా నీట్గా క్లీన్ చేస్తున్నాను. ఇలా చెక్క వాటికి ఎక్కువ కోలిన్ స్ప్రే చేయకూడదండి. జస్ట్ కొంచెం కోలిన్ వాటిపైన డైరెక్ట్గా కాకుండా క్లాత్ పై వేసుకొని అప్పుడు నీట్గా ఇలా తుడిచేసామనుకోండి, చక్కగా ఉంటాయి. ఇక్కడ చూడండి, కొంచెం ప్లేస్ ఖాళీగా అనిపించింది. అక్కడ ఇలాగా ఒక చిన్న పాట్లో మొక్కుంటే అలా ట్రాన్స్పరెంట్గా ఉన్న ఒక మూత కిందన పెట్టేసి అక్కడ అరేంజ్ చేశాను అనమాట. ఇప్పుడు చూడండి డ్రెస్సింగ్ టేబుల్ ఎంత నీట్గా ఉందో. ఇక పక్కన ఇలా ఒక షింక్ ఉంటుందండి. అంటే ఇక్కడ నేను చూపించేది డైనింగ్ హాల్ అనమాట. ఇక్కడ స్పేస్ ఉంది కదా అని చెప్పేసి డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడే పెట్టాము. ఈ షింక్ అయితే మా గృహప్రవేశం అయిన దగ్గర నుంచి కూడా వాడట్లేదు. ఇంకా నాకు క్లీన్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అయిపోతుందని చెప్పేసి ఇంక ఈ సింక్ వాడకుండా చేసేసాను. ఇప్పుడు ఈ షింక్ వాడలేదు కదా, ఇది కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను అప్పుడు ప్రొపగేట్ చేశాను చూడండి, చిన్న కొమ్మలు పెట్టి కొలోషియస్ అదిని ఆ మొక్కలు తీసుకొచ్చి ఇందులో పెట్టానండి. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇంటిని నీట్గా అరేంజ్ చేసుకోవడానికి ఏవేవో వస్తువులు అవసరం లేదండి. ఇలా పచ్చని మొక్కలు ఉన్నా కానీ చాలా అందంగా కనిపిస్తుంది, మన కంటికి కూడా చాలా హాయిగా ఉంటుంది. ఇంకా క్లీన్ చేయాల్సినవన్నీ క్లీన్ చేసేసానండి. ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి ఇదిగోండి సాంబార్ పెట్టేస్తున్నాను అనమాట. ఇలాగా హౌస్ క్లీనింగ్ అది పెట్టుకున్నప్పుడు మాత్రం ఏదైనా సింపుల్గా అయిపోయేది, మా పిల్లలు ఇష్టంగా తినేది చేస్తానండి. సాంబార్ అంటే ఇష్టం అని చెప్పేసి ఇంకా వేళ సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను చెప్పిన విధంగా సాంబార్ చేస్తే ఒక్క 10 నిమిషాల్లో మొత్తం ప్రాసెస్ అంతా అయిపోతుంది. సాంబార్ టేస్ట్ కూడా అద్దిరిపోతుందండి. కాకపోతే పప్పుని ముందే ఉడికించి ఉంచుకోవాలంతే. ముందుగా సాంబార్ తయారు చేసుకునే గిన్నెలోకి కొంచెం నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, దంచిన 4 వెల్లుల్లి రెబ్బలు, ఇలాగా సగాలుగా చేసుకున్న 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కాస్త ఇంగువ, కొంచెం పసుపు వేసి ఇలా నూనెలో ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత మనకి సాంబార్కి కావాల్సిన కూరగాయలన్నీ కూడా ముందే ఇలా కట్ చేసి ఉంచుకున్నానండి. ఉల్లిపాయలు, బెండకాయ, ముల్లంగి, ఆనపకాయ కట్ చేసి వేసుకున్నాను అనమాట. కూరగాయ ముక్కలు మగ్గడానికి కొంచెం ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టేస్తే కూరగాయలు మగ్గిపోతాయి. చూడండి ముందే పప్పులో ఇలాగ 2 టమాటాలు వేసి ఉడికించి ఉంచుకున్నాను. అలాగే కావలసినంత చింతపండును కూడా నానబెట్టి ఉంచాను. చూడండి ఒక్క 2 నిమిషాలకి కూరగాయలు చక్కగా ఇలా మగ్గిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత కారం వేసి, కారం వేసిన తర్వాత కారం పచ్చివాసన లేకుండా ఉండటానికి ఒక్క 1/2 నిమిషం ఇలాగ కలిపి నానబెట్టిన చింతపండు నుంచి ఇలా రసం తీసి వేసేస్తున్నాను. ఆ వేళ ఉదయం మా లక్కీకి అయితే క్యారెట్ రైస్ చేసేసి లంచ్ బాక్స్ పెట్టేశానండి. ఇంకా తర్వాత ఇలాగా సాంబార్ పెట్టేస్తున్నాను అనమాట. ఇలా పెట్టిన సాంబార్ రైస్లోకి కాదండి, ఇడ్లీలోకి బాగుంటుంది, అలాగే వడలోకి కూడా బాగుంటుంది. ఇంకా సరే అప్పడలో ఒడియాలో ఏవో ఒకటి వేపేసి పెట్టేద్దామని చెప్పేసి ఇదిగోండి సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చింతపండు రసాన్ని అంతా వేసుకున్న తర్వాత ఉప్పు వేసి ఇదిగోండి మొత్తం పులుసు అంతా ఇలా చక్కగా మరిగిపోవాలి. తర్వాత మెదుపుకున్న పప్పును కూడా వేసేసి మనకి సాంబార్ ఎంత కన్సిస్టెన్సీలో కావాలనుకుంటున్నామో, అంటే ఎంత చిక్కగా కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా వాటర్ వేసేసి చక్కగా మరిగించుకోవాలి. సాంబార్ మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా చూడండి ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పొడిని 2 టేబుల్ స్పూన్లు వేసి కొంచెం బెల్లం కూడా వేసి మొత్తం కలిసేటట్లు కలిపి ఒక్క 5 నిమిషాలు మరిగించామనుకోండి సాంబార్ రెడీ అయిపోతుంది. పోపులో కరివేపాకు వేసినా కానీ సాంబార్ మరిగేటప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసామనుకోండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని
చక్కగా మరిగిస్తే సాంబార్ రెడీ అయిపోతుంది. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమేనండి. హడావిడిగా చేసినా కానీ ఆ వేళ చేసిన సాంబార్ టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. ఇంకా తర్వాత హరిదాస్ గారు వచ్చారు. ఇంకా ఆయనకి బియ్యం వేసేసి వచ్చేసి భోజనం చేసేసి ఇంకా మిగిలిన పనులు స్టార్ట్ చేశారనమాట. ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా ఉంటాను మరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.